దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? ప్రతి రోజు దేవుని మాటలు వింటూ ఆత్మీయంగా మీరు బలపడాలని ఈ విధంగా ఈ వాక్యాలను మీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ వాక్యాన్ని చివరి వరకు వినండి. ఆ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మును బలపరుచునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రండి. లూకాసు సువార్త 8వ అధ్యాయం 4వ వాక్యం నుంచి 8వ వాక్యం వరకు రాయబడుతున్నటువంటి ఉపమానం, విత్తువాని ఉపమానం గురించి మనం గతించిన కొద్ది వారాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మంచి నేలను గురించి నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. లూకాసు వార్త 8వ అధ్యాయం 8వ వాక్యంలో మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలచి నూరంతులుగా ఫలించునెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను. అలాగే యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఉపమాన భావాన్ని కూడా ఆ క్రింద వచనాల్లో రాస్తూ 15వ వచనంలో మంచి నేల నుండి విత్తనములు పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు అని రాయబడింది. మంచి నేలను విత్తబడినటువంటి వారు ఎవరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని విని దానిని అవలంబించాలి అని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. గమనించండి, వినుటకు వినాలి అనే మనస్సు, వినాలి అనే ఆశ మనకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చాము అంటే వినాలి అనే ఆశతో దేవుని సన్నిధికి రావాలి. నీవు ముందుగానే ప్రార్థనాపూర్వకంగా నీవు సిద్ధపడి నీవు దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తావో అప్పుడు దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. ప్రార్థనాపూర్వకంగా నీవు సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీతో ఆ రోజు దైవజనుల ద్వారా ఓ చక్కని సందేశాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరచునుగాక. అందుకని ప్రతి సందర్భంలో విత్తనం దేవుని వాక్యం. అందుకనే ఆ విత్తువాడు విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు. అంటే ఆనాడు దేవుడే విత్తనాలు విత్తాడు, అలాగే నేడు దేవుని సేవకుడు విత్తనాలు విత్తుతూ ఉన్నాడు. అయితే ఆ విత్తనాలు విత్తుతున్నప్పుడు కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాత్రి నేలను పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మాత్రమే మంచి నేలను పడ్డాయి. ఈరోజు వాక్యం విత్తబడతా ఉంది. ఆ విత్తబడుతున్నప్పుడు నీ యొక్క హృదయం అనేటువంటి ఆ నేల ఏ స్వభావంతో ఉన్నది? త్రోవ పక్కన ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే అక్కడ వాక్యము పనిచేయదు. దుష్టుడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు అని నీవు గ్రహించగలగాలి. ఒకవేళ రాతి నేలనైతే ఆ రాతి నేలన వేరు కిందకి దిగనందున అక్కడ చెమ్మలేనందున అవి ఎండిపోతున్నాయి అని నువ్వు గ్రహించాలి. ఒకవేళ ముళ్ళ పొదల్లో విత్తబడిన విత్తనం అయితే అది కిందకు దిగుతుంది, కానీ అణిచివేయబడి ఇహ సంబంధమైనటువంటివి ఆశలు కలిగి అణిచివేయబడుతూ వారు ఫలించరు, నిష్ఫలులుగా ఉంటారు అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఈరోజు ఎవరు ఫలిస్తారు అంటే మంచి నేలగా మార్చబడినటువంటి హృదయాలు ఫలిస్తాయి అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందుకనే ఫలించటం అనేది నేల స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. హృదయం అనే నేల ఎలా ఉన్నది? నీ హృదయం ఒక నేల అయితే అది మంచి నేలగా ఉంటే తప్పకుండా ఆ నేలలో పడిన విత్తనం ఫలిస్తుంది.
నీ హృదయం అనేటువంటి నేల మంచి నేలగా నువ్వు మార్చుకుంటే, నీ హృదయంలో ఉన్న అవిధేయతలన్నీ నువ్వు తీసుకువేసుకోగలిగితే నీవు ఫలభరితంగా ఉంటావు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం మన హృదయంలో ఫలించాలంటే మనం ఏం చేయాలి? నీ హృదయంలో దేవుని వాక్యం ఫలభరితంగా ఉండాలి అంటే నీవేం చేయాలి అంటే, మొదటిగా దేవుని వాక్యాన్ని వినాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటావో అది నీ జీవితంలో ఫలభరితంగా నిన్ను చేస్తుంది. ఆ విన్న వాక్యాన్ని నీవు గ్రహించాలి. గ్రహించిన వాక్యాన్ని నువ్వేం చేయాలంటే అంగీకరించాలి. అంగీకరించిన వాక్యాన్ని అవలంబిస్తూ ఉన్నప్పుడు నువ్వే విధంగా ఉంటావంటే ఫలభరితంగా ఉంటావు. ఏ విధంగా ఫలభరితంగా ఉంటావు? అందుకని ఓపికతో ఫలించేవారు ఎలా ఫలిస్తారు అంటే వారు నూరంతులుగా, ఓపికతో ఫలించేవారు 30 60 100 వారు ఫలిస్తారు అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీవు ఏం కలిగి ఉండాలి అంటే, నీవు ఫలించేవానిగా లేకపోతే ఫలించే దానిగా నీవు ఉండాలి అంటే తప్పకుండా నీవు చేయవలసిన ఒక పని ఏంటంటే దేవుని వాక్యాన్ని వినాలి. నీవు ఫలభరితంగా మంచి నేలను విత్తబడిన ఆ విత్తనము వలె నీవు ఉండాలి అంటే మొదటిది దేవుని వాక్యము నీవు వినాలి. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యం వింటావో అప్పుడు నీవు ఫలభరితంగా మార్చబడతావు. అందుకనే దేవుని వాక్యం ఏమి చెప్తే అదే మనం చేయాలి. అందుకనే ఆయన మీతో చెప్పినది చేయుడి. ఆయన మనతో ఏదైతే చెప్తున్నాడో ఆ మాటలు మనం చేయగలిగితే, దేవుడు మనతో చెప్పిన ప్రతి మాట మన జీవితాలను ఏం చేయగలదంటే సరిచేస్తుంది. దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది. దేవుని వాక్యం నీకు నెమ్మది కలగ చేస్తుంది. దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది. దేవుని వాక్యం నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి అది సహాయపడుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని వినాలి. అందుకని వినడానికి మన హృదయాన్ని ముందుగానే సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకోవాలంటే ముందుగానే ప్రార్థనా పూర్వకంగా మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి. ఎప్పుడైతే ప్రార్థనా పూర్వకంగా మన హృదయాన్ని సిద్ధపరచుకుంటామో ఆయన తప్పకుండా మనతో మాట్లాడతాడు. అందుకనే వినాలి అనే ఆశతో, అలాగే వినాలి అనే మంచి మనస్సుతో నీవు దేవుని సన్నిధికి రాగలిగితే ఆయన నీతో మాట్లాడి నిన్ను బలపరచునుగాక. అందుకని వాక్యం ఏం చెప్తుందో అది నీవు చేయగలిగితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. వాక్యం విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని విశ్వసించాలి. వాక్యం వినాలి, అలాగే ఆ వాక్యాన్ని నీవు విశ్వసించాలి. మారు మనస్సు నిమిత్తం పాప క్షమాపణ పొందండి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు నీవేం చేయాలంటే ఆ మారు మనసుకు తగినటువంటి జీవితం నీవు జీవించాలి. అలాగే నోటితో ఒప్పుకొని దేవుని కుమారుని ఒప్పుకోవాలి. అలాగే నీవు రక్షింపబడడానికి నీవేం చేయాలంటే బాప్తిస్మము పొందాలి. ప్రభు చేత సంఘములో చేర్చబడి ఆ పరలోక రాజ్యము కొరకు నీవు సిద్ధపడాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం వాక్యాన్ని వింటున్నటువంటి మనం ఆ వాక్యాన్ని ఎప్పుడైతే విశ్వసిస్తామో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నమ్ముతామో, ఆ వాక్యానుసారంగా మన జీవితాలు ఎప్పుడైతే ఉండడానికి ఇష్టపడతామో అప్పుడు మన జీవితాలు తప్పకుండా మార్పు చెందుతాయి. అందుకని దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్నటువంటి మాట అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వాక్యములో ఈ మాట మనకు కనబడుతుంది. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఈ మాటలు అంటాడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీరేం చేయాలంటే ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి.
ఈ మాటలో దేవుని వాక్యం మనకి ఏమి తెలియచేస్తుందో అదే మనం చేయాలి. మారు మనస్సు పొందటం అంటే మనస్సును మార్చుకొనుట, మన ఉద్దేశాన్ని మార్చుకొనుట. నీవు మార్పు నొందాలి. నీవు అంతకుముందు తప్పుగా జీవిస్తూ ఉన్నట్లయితే ఆ తప్పును విడిచి నీతిగా జీవించట, అంతకుముందు కోపంగా ఉన్నట్లయితే ఆ కోపాన్ని విడిచి ప్రేమను కలిగి ఉండట, అంతకుముందు ద్వేషిస్తూ ఉన్నట్లయితే ఆ ద్వేషాన్ని విడిచి నీవు ఇతరులకు ఉపయోగపడే పాత్రగా ఉండటమే నీ జీవితాన్ని మార్చుకోవటం. కాబట్టి పాపాన్ని విడిచి, అందుకని మార్పు నొందిన మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం మీరు బాప్తిస్మము పొందండి అని అంట. రోమపత్రిక 10:9-10 రాయబడుతున్నటువంటి మాటలో నీవు నోటితో ఒప్పుకొని ఏం చేయాలంటే హృదయములో విశ్వసించాలి, అప్పుడే నీవు రక్షింపబడతావు అంట. అంటే నోటితో అయ్యా నేను పాపిని అని ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆ పాపాలన్నీ విడిచిపెట్టి నీ హృదయంలో యేసయ్యను విశ్వసించుట వలన నీవు రక్షింపబడుతున్నావు అని మాట్లాడుతూ ఉంటా. కాబట్టి ఈరోజు మన జీవితంలో విశ్వసించటం ద్వారా, అలాగే దేవుని మాటలు విని ఆ వాక్యాన్ని విశ్వసించటము ద్వారా మన జీవితంలో మార్పు నొందుతాం. మార్పు నొందిన మన జీవితాల్లో దేవుడు ఏం కలగ చేస్తాడు అంటే రక్షణ కలగ చేస్తాడు. ఆ రక్షణ ద్వారా మనం ఏం చేయాలంటే బాప్తిస్మం యొక్క అనుభవంలోనికి రావాలి. బాప్తిస్మము ద్వారా మన జీవితంలో, బాప్తిస్మం ద్వారా దేవుడు ఏమి కలగ చేస్తాడు అంటే పాప క్షమాపణ కలగ చేస్తాడు, అలాగే రక్షణను కలగ చేస్తాడు. అందుకని అంటాడు నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వాడు రక్షింపబడును అని అంటాడు. ఈ బాప్తిస్మము ద్వారా నీవు నూతన జన్మ అనుభవంలోనికి వస్తూ ఉన్నావు. ఈ బాప్తిస్మం ద్వారా క్రీస్తుని ధరించుకొని నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. అంత మాత్రమే కాదు, బాప్తిస్మం ద్వారా నిర్మలమైన మనస్సాక్షి గలవారై జీవించటానికి బాప్తిస్మము ఉపయోగపడతా ఉంది. అలాగే బాప్తిస్మం ద్వారా సంఘములో నీవు చేర్చబడతావు ఒక సభ్యునిగా. అలాగే పరలోక రాజ్యము కొరకు నీవు సిద్ధపడుతున్నావు అని నీవు రక్షణను కొనసాగిస్తూ ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తా ఉంది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆయన మీతో చెప్పినది చేయుడి. దేవుడు మనతో చెప్పిన ప్రతి మాట మనం ఏం చేయాలంటే దాన్ని చేసేవారముగా ఉండాలి. అందుకని వాక్యం వినాలి, దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం మనకి ఏది బోధిస్తుందో ఆ వాక్యానుసారంగా నీ జీవితం కట్టబడినప్పుడు నీవెలా ఉంటావంటే ఫలభరితంగా ఉంటావు. అలా ఫలభరితంగా దేవుడే నీ జీవితంలో చేయునుగాక. రెండవది, వాక్యం వినాలి. ఆ వాక్యం విన్న నీవు ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే గ్రహించాలి. మత్తయి సువార్త 13:23 మంచి నేలను విత్తబడిన వాడు వాక్యాన్ని విని గ్రహించువాడు, అటివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. వాక్యం విని ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే గ్రహించేటువంటి వాడు, అటివాడు సఫలుడై ఒకడు 100 60 30 వాడు ఫలిస్తాడు. ఈ మాటలో మన వాక్యాన్ని వినాలి. ఆ వాక్యం విన్న ఆ వాక్యాన్ని నీవేం చేయాలంటే గ్రహించాలి అని మాట్లాడు. నువ్వెప్పుడైతే దేవుని వాక్యాన్ని గ్రహిస్తావో, అందుకనే ఈ మాటలు యేసుక్రీస్తు వారు ఈ విత్తువ అనే ఉపమానంలో పరలోక రాజ్య మర్మములను మనకు తెలియచేస్తా. ఎవడు పరలోక రాజ్యములో ఉంటాడు? మర్మముతో కూడినటువంటి మాట ఏంటి అంటే, ఎవరైతే మంచి నేలను విత్తబడతారో ఆ ఫలించేటువంటి వారే పరలోక రాజ్యములో ఉంటారు. వారే 100 ఫలిస్తారు. ఈ పరలోక రాజ్య మర్మము గురించి తెలియచేస్తూ ఆయన ఈ ఉపమానాన్ని తెలియచేశారు. ఆయన చెప్తూ వాక్యాన్ని విని దాన్ని గ్రహించాలి.
వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఆ వాక్యాన్ని గ్రహించాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని గ్రహిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకొంటారో వారి జీవితంలో వాక్యము వారి జీవితంలో పనిచేస్తుంది. ఇదే ఉపమానంలో ఆ యొక్క త్రోవ పక్కన పడినటువంటి ఆ విత్తనాన్ని గురించి తెలియచేసినటువంటి భావంలో ఎవడైనను 19వ వాక్యం, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము విని గ్రహింపకుండా ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో నుండి వాక్యమును ఏం చేస్తాడంట? ఎత్తుకొని పోవును. గ్రహింపకుండా చేసేది ఎవరు? సాతాను. దుష్టుడు వచ్చి వాని హృదయములో ఉన్న వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతా ఉన్నాడు. గమనించండి, ఈరోజు గ్రహించాలి. అయ్యా, నా హృదయములో దేవా ఆ వాక్యాన్ని నేను గ్రహించేవానిగా చేయండి ప్రభు అని ఆ వాక్యాన్ని గైకునేటువంటి వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తా ఉంది. చదవండి, 119వ కీర్తన 112వ వాక్యములో ఈ మాటలు మనకు కనబడతాయి. 119వ కీర్తన 112వ వాక్యం, నీ కట్టడలను గైకొనుచు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను, ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము అంట. ఈ కీర్తనకారుడు మాట్లాడుతూ నీ కట్టడలను గైకొనుటకును, అయ్యా నేను నీ కట్టడలు గైకొంటానయ్యా, నా హృదయాన్ని నేనేం చేశానంటే లోబరుచుకొని ఉన్నాను. ఈరోజు నీ జీవితంలో హృదయాన్ని లోబరుచుకుంటున్నావా? నీ హృదయాన్ని నువ్వు లోబరుచుకుంటే నీవు నీ శరీరం మాట వినకూడదు, కానీ నీ హృదయం యొక్క మాట వినాలి. ఎప్పుడైతే నీ హృదయం మాట వింటావో తప్పకుండా నీవేం చేయగలవంటే నీ హృదయం ఫలభరితంగా ఉంటుంది. అందుకని హృదయాన్ని ఏ కట్టడలను గైకొనున్నట్లు, దేవుని కట్టడలు గైకొనున్నట్లు నేను నా హృదయాన్ని లోబరుచుకున్నాను. దేవుని వాక్యాన్ని గ్రహించే వారముగా మనం ఉంటే తప్పకుండా ఆ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యంలో ఈ మాటలు మనకు కనబడతాయి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు అంట. గమనించండి, ఈ మాటల్లో ఏమంటాడంటే సమయం సమీపించింది, ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు, అలాగే వినేవాడు, అలాగే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలు వాటిని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు అని అంట. చదివేవాడు ధన్యుడే, అలాగే వినేవాడు ధన్యుడే, అయితే ఆ వాక్యాన్ని గైకొనేవాడు కూడా ధన్యుడే అని రాస్తారు. ఈ ప్రకటన గ్రంథం చివరిలో 22వ అధ్యాయం 7వ వాక్యంలో అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములో ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అంట. అంటే ఆ వాక్యాన్ని గ్రహించేవాడు ధన్యుడు, ఆ వాక్యానుసారంగా జీవించేవాడు ధన్యుడు. ఆ గ్రహించటము ద్వారా వారు ఫలభరితముగా ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తాం. అందుకని ఆ భక్తుడు కూడా అన్నాడు కదా, అయ్యా నీ కట్టడలు నేను గైకొనున్నట్లు నా హృదయాన్ని నేను లోబరుచుకున్నాను అన్నాడు. ఈరోజు నీ హృదయాన్ని నువ్వు లోబరుచుకుంటే, నీవు నీ హృదయం యొక్క వాక్యానికి నీ హృదయంలో ప్రాముఖ్యత ఇస్తే, ప్రాధాన్యత ఇస్తే, నీవిచ్చే ఆ ప్రాధాన్యత ద్వారా, వాక్యానికి నీవిచ్చే ఆ ప్రాధాన్యత ద్వారా నీవు ఫలభరితంగా మార్చబడతావు, దీవెనకరంగా ఉంటా. నీ వాక్యాన్ని గ్రహించు, ఆ వాక్యము నిన్ను ఫలభరితంగా మారుస్తుంది. వాక్యానుసారంగా జీవించు, ఆ వాక్యం నిన్ను 100 60 30 ఆ వాక్యం నిన్ను ఫలింపచేయునుగాక, ఫలభరితంగా ఉంచుతుంది. అందుకని గ్రహించాలి,
అందుకనే ఆ వాక్యాన్ని గైకొనాలి. ఎప్పుడైతే వాక్యాన్ని గైకొంటావో ఆ వాక్యం నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది అని ఒక దైవజనుడిగా మీకు తెలియచేస్తా ఉన్నాను. అలాగే మన జీవితంలో ఆ గ్రహించిన వాక్యాన్ని నీవేం చేయాలంటే అంగీకరించాలి. మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వాక్యములో, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పాను. ఈ మాటలో మనం వాక్యాన్ని వినాలి, ప్రాముఖ్యంగా వాక్యాన్ని వినాలి. ఆ వాక్యాన్ని విన్న వాక్యాన్ని ఏం చేయాలంటే గ్రహించాలి. ఈ గ్రహించిన వాక్యాన్ని, గైకొనిన వాక్యాన్ని నీవేం చేయాలంటే అంగీకరించాలి. ఎప్పుడైతే నీవు వాక్యాన్ని అంగీకరిస్తావో ఆ వ్యక్తి 30 60 100 ఆ వ్యక్తి ఫలిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఆ వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నారో, ఆ గ్రహించిన వాక్యాన్ని అంగీకరిస్తే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41వ వాక్యములో ఈ మాటలు మనకు కనబడతాయి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41వ వాక్యం. అక్కడ అంటాడు, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఏ దినమందు? పేతురు గారు ప్రసంగం చేస్తే, మీ జీవితాలు మార్చుకోండి, మార్పు నందండి, పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిసం తీసుకోండి అని ఆయన ప్రకటన చేసినప్పుడు, యేసు నామములోని మీరు బాప్తిసం పొందండి అని ఆయన హెచ్చరించినప్పుడు, ఈ మూర్ఖతరము వారికి వేరే మీరు జీవించండి అని ఆయన చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు, అందుకని ఆ వాక్యాన్ని అంగీకరించిన వారందరూ బాప్తిసం పొందారు. ఒకరోజు 3000 మంది బాప్తిసం పొంది సంఘములో చేర్చబడ్డారు. ఎందుకు ఈ మాటలు తెలియచేస్తా ఉన్నారంటే, వారు వాక్యాన్ని అంగీకరించారు. వారు ఆ వాక్యం, విన్న వాక్యాన్ని అంగీకరించటం ద్వారా, ఆ విన్న వాక్యాన్ని అంగీకరించడం ద్వారా వారి జీవితాలు మార్చబడ్డాయి. ఒక బెరయ సంఘం గురించి కూడా రాయబడుతూ ఉంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వాక్యములో వారి గురించి రాయబడుతున్నటువంటి మాటలు, వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ఈ రాయబడుతున్నటువంటి మాటల్లో ఏం చేశారంటే, దెస్సలోనికలో ఉన్న సంఘము కంటే వీరు ఘనులు, ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. ఎలా అంగీకరిస్తున్నారు తెలుసా? వీరు వాక్యాన్ని ఆసక్తితో అంగీకరిస్తూ ఉన్నారు. ఈ అంగీకరిస్తున్నటువంటి వీరు అలా లేఖనాలు అలా ఉన్నవో లేవో అని పరిశీలన చేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం మీ ముందుకు వస్తూ ఉంది. చెప్పబడుతున్న ప్రతి మాట అది దేవుని వాక్యములో ఉన్నదా లేదా అని మీరు కూడా పరిశీలించగలిగితే మంచిది అని తెలియచేస్తా ఉన్నాను. అంగీకరిస్తున్న నీవు, దైవజనుడు ఈ వాక్యాన్ని, వాక్య ఆధారం ఉందా ఈ మాట చెప్తున్నప్పుడు, లేకపోతే ఆధారము లేని మాట ఏమైనా దైవజనుడు చెప్తున్నాడా అని ఆనాడు పరిశీలించారంట. నేడు కూడా పరిశీలించవచ్చు. అయితే నేను మీతో చెప్తున్న మాట, వాక్యాన్ని వినటమే కాకుండా ఆ వాక్యాన్ని అంగీకరించాలి. మనం వాక్యాన్ని అంగీకరించినప్పుడు, మనం దేవుని వాక్యాన్ని అంగీకరించినప్పుడు మనం వేరుపారుతాం. అందుకని కొలసీలకు రాస్తున్నటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యంలో, కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు
మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి వేరుపారురి, ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయన యందుండి నడుచుకోవాలి. ఈ మాటలు అంటాడు, క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, నీవు ఆయన అంగీకరించిన విధముగా, ఆయన వాక్యాన్ని నీవు అంగీకరిస్తే అదేం చేస్తా ఉండదంటే వేరుపారి. అలాగే ఆ మాటలో ఇంటి వలె కట్టబడుచు, ఒక పునాది మీద కట్టబడిన బండ మీద కట్టబడిన ఇల్లుగా నీవు ఉండాలి అంటే, బాగుగా కట్టబడిన ఇల్లుగా నీవు ఉండాలి అంటే నీవేం చేయాలంటే క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి, వాక్యం మీద కట్టుకోవాలి, వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యాన్ని గ్రహిస్తున్న నీవు ఆ వాక్యాన్ని అంగీకరించగలిగితే అవి నిన్ను ఏం చేస్తాయంటే విస్తరింప చేస్తాయి, అవి నిన్ను ఫలభరితంగా ఉంచుతాయి. అప్పుడు నువ్వు వేరుపారి విస్తరించుచు ఆయన యందుండి మీరు నడుచుకొనుడి అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మన జీవితంలో వాక్యాన్ని ఏం చేయాలంటే అంగీకరించాలి. ఇస్సాకు ఆ దేశంలో విత్తనము వేసి 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను, క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అని ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యంలో మనం చదువుతాం. ఇస్సాకు ఆ దేశములో ఆశీర్వాదకరముగా ఒక గొప్పవాడుగా మార్చబడడానికి కారణం ఏంటో తెలియచేయమంటారా? దేవునికి ప్రాధాన్యత ఇచ్చినటువంటివా. అబ్రహాము జీవితంలో దేవుని మాటకు ఎలా విధేయత చూపించాడో అలాగే ఇస్సాకు కూడా దేవుని మాటకు విధేయత చూపించేవాడు. కాబట్టి ఆ వాక్యాన్ని వారు అంగీకరించారు కాబట్టి వారి జీవితంలో ఆశీర్వాదకరంగా ఉన్నారు అని మీకు తెలియచేస్తా ఉన్నా. ఈరోజు నా జీవితంలో కూడా ఆశీర్వాదకరంగా మనం మార్చబడాలి అంటే, ఆశీర్వాదకరంగా మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? విన్న వాక్యాన్ని నీవేం చేయాలంటే అంగీకరించా. ఆనాడు దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిసం పొందారు కదా. నేడు నీ జీవితంలో కూడా పాప క్షమాపణ నుండి, మార్పు నుండి, రక్షింపబడి బాప్తిసము ద్వారా నీవు క్రీస్తుతో కూడా క్రీస్తుని ధరించుకొని నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నావు అని మీకు తెలియచేస్తాను. కాబట్టి వాక్యాన్ని అంగీకరిస్తే నువ్వు ఫలభరితంగా ఉంటావు. వాక్యాన్ని అంగీకరిస్తే నీ జీవితంలో దేవుడు ఫలభరితంగా, అందుకని అంటాడు అంగీకరించి వారు ఎలా ఉంటారని 30 60 100 ఫలిస్తారు అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తాం. నువ్వు ఫలభరితంగా ఉండాలంటే వాక్యాన్ని అంగీకరించు. ఆ వాక్యానుసారంగా జీవించగలిగితే తప్పక దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. అలాగే వాక్యాన్ని అంగీకరిస్తున్నటువంటి నీవు ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని అవలంబించాలి. అందుకని లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వాక్యంలో మంచి నేలను విత్తబడినటువంటి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు అంటారు. అంటే వాక్యాన్ని వినాలి, ఆ విన్న వాక్యాన్ని గ్రహించాలి, ఆ గ్రహించిన వాక్యాన్ని అంగీకరించాలి, అంగీకరించిన వాక్యాన్ని అవలంబించాలి. చాలా ప్రాముఖ్యమైనది నీవు అవలంబించటం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అవలంబిస్తావో తప్పకుండా ఆ మాటలు నీ జీవితంలో ఫలభరితంగా దేవుడు చేయునుగాక. అందుకని యేసేపు గురించి రాయబడుతున్నటువంటి మాటలో ఆదికాండం 49:22 ఫలించెడు కొమ్మ, యేసేపు ఫలించెడి కొమ్మ అని రాయబడి. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వాక్యం, యేసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. యేసేపు గురించి రాయబడుతున్నటువంటి మాట, యేసేపు ఫలించే కొమ్మ. ఒక ఫలించే కొమ్మగా
యేసేపు ఉండడానికి గల ఒక కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని అవలంబించేవాడిగా కనబడతా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని విన్నాడు. దేవుని మాట విని ఆ వాక్యాన్ని గ్రహించి దాన్ని అంగీకరించి దాన్ని ఏం చేస్తూ ఉన్నాడంటే అవలంబిస్తూ ఉన్నాడు. ఆ అవలంబించటంలోనే యేసేపు ఒక ఫలించేడి కొమ్మగా మార్చబడ్డాడు. ఎంతగా తన జీవితం ఫలభరితంగా ఉంది అంటే ఒకరోజు అన్నల చేత కొట్టబడి అమ్మివేయబడ్డాడు. అలాగే ఆయన పోతీఫర్ దగ్గర ఒక బానిసగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అయినా తన జీవితంలో వాటిని బట్టి ఏ రోజు కూడా అధైర్యపడలేదు, ఏ రోజు కూడా దేవుణ్ణి విస్మరించలేదు, ఏ రోజు కూడా దేవుణ్ణి త్రోసివేయలేదు. ఆదికాండం 39వ అధ్యాయంలో యేసేపు బానిసగా పోతీఫర్ ఇంటిలో ఉన్నప్పుడు అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆశీర్వాదాన్ని, అతడు ఏదైతే తలపెడుతున్నాడో ఆ ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఒకరోజు పోతీఫర్ భార్య ఎవరి దగ్గరికి వచ్చి, యేసేపు దగ్గరకు వచ్చి ఆమె తనతో శయనించమని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే యేసేపు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 9వ వాక్యం, 39వ అధ్యాయం 9వ వాక్యంలో, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. గమనించండి, దేవుని ఎదుట దేవునికి విరోధముగా పాపము చేసి నేను ఈ దుష్కార్యం ఎలా చేస్తాను? వాక్యము తనలో ఉంది కాబట్టి, వాక్యానుసారంగా నడుస్తున్నాడు కాబట్టి, ఆ వాక్యానుసారంగా తమ జీవితాన్ని అవలంబిస్తున్నాడు కాబట్టి నేనింత దుష్కార్యం నేను ఎలా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నా. గమనించండి, అందుకనే యేసేపు ఫలభరితంగా ఉండడానికి ఒక కారణం చెప్తున్నాను. ఆయన వాక్యాన్ని అవలంబించేవాడు, వాక్యానుసారంగా నడిచేవాడు. ఈరోజు నీ జీవితంలో కూడా వాక్యానుసారంగా నీవు నడిస్తే, వాక్యానుసారంగా నీవు అవలంబించగలిగితే తప్పక నీ జీవితాన్ని కూడా ఆయన ఫలభరితముగా చేయునుగాక. అందుకనే బహుగా ఫలించటం అంటే బానిసగా ఉన్నటువంటి యేసేపును ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేశా. ఎవరైతే అన్నలు త్రోసివేశారో ఆ అన్నలకు, తండ్రికి, ఆ దేశంలో ఉన్న వారికి ఆశీర్వాద కారుకుడుగా ఎవరు మార్చబడ్డారంటే యేసేపు మార్చబడ్డాడు. నేనంటాను, ఆ వాక్యాన్ని అవలంబించాడు కాబట్టి, వాక్యానుసారంగా తమ జీవితాన్ని కట్టుకున్నాడు కాబట్టి అంతమందికి ఆశీర్వాదకరంగా తమ జీవితం ఉన్నది అని మీకు తెలియచేస్తాను. ఈరోజు నీ జీవితంలో కూడా వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే ఆ వాక్యం నిన్ను ఫలభరితంగా చేస్తూ ఉంది. ఆ వాక్యం నిన్ను 100 60 30 నిన్ను ఫలింపచేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నీ హృదయం అనే నేల ఎలా ఉంది? ఒక నేలను బట్టే ఆ ఫలితాన్ని చూస్తాం. అది 30 పండింది అంటే ఆ నేలలో ఇంకా ఏదో లోటు ఉంది అని అర్థం. అది 60 అది పండింది అంటే దానిలో కూడా కొంచెం ఇంకా ఏదో లోటు ఉంది అని అర్థం. అలాగే 100 ఫలించింది అంటే అది లోటు లేనిది అని అర్థం. ఈరోజు నీ హృదయం అలా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నా. ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని వింటున్నావు. ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఎన్నో దినాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నావు. ఆ వాక్యం నీ హృదయం అనే నేల మీద విత్తబడుతున్నప్పుడు అది ఫలభరితంగా ఉంటుందా? దేవుడి ఒకటి చేయమంటే మరొకటి చేస్తే అది నీ జీవితానికి ఆశీర్వాదం కాదు. ఈరోజు సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వు. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు నీతో ఏం చెప్తున్నాడో నీవు అది చేయగలిగితే తప్పక
దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయునుగాక. అందుకనే నీ జీవితంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టు, నీ జీవితంలో ఉన్న అవిధేయతలు విడిచిపెట్టు, నీ జీవితంలో దేవునికి ఆయాసకరమైన వాటన్నిటినీ విడిచిపెట్టి ఏం చేయాలి తెలుసా? అయ్యా, నా కొరకు నా పాపములను నువ్వేం చేసావంటే రక్షించావు. పాపముల నుంచి యేసు రక్తం ప్రతి పాపముల నుండి పరిహరిస్తుంది. ఈరోజు యేసే దగ్గరికి వస్తే నీ జీవితంలో ఉన్న ఆ కల్మషాన్ని అంతటిని కొట్టివేసి ఆయన రాజ్యము కొరకు నిన్ను సిద్ధపరచునుగాక. ఆయన రాజ్యములో నీవు ఉంటావు, ఆయనతో ఉండే ఆ గొప్ప కృపను పొందుకుంటావు. అందుకని యేసయ్య చెప్పిన ఈ ఉపమానంలో పరలోక రాజ్య మర్మములు దాగి ఉన్నాయి. ఎవరు పరలోక రాజ్యంలో ఉంటారు అంటే, ఆ మంచి నేలను విత్తబడినటువంటి వానిగా ఉన్నవాడే పరలోకములో నూరంతల ఫలము చూస్తూ, ఈ లోకములో యహమందు పరమందు వారు ఫలభరితంగా ఉంటారు. ఈరోజు ఫలభరితంగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఒక మంచి నేలను విత్తబడిన విత్తనంగా నీ జీవితం ఉండగలిగితే నూరంతల ఫలం ఇచ్చి నీ జీవితంలో గొప్ప కార్యము చేయునుగాక. అందరం తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు. దేవా, ఈ సమయంలో వాక్యం విన్న బిడ్డల జీవితాల్లో మీరు గొప్ప కార్యం చేయండి. దేవా, ఓ మంచి నేలను విత్తబడిన విత్తనముగా మీ బిడ్డల జీవితాలు ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. అయా, ప్రత్యేకంగా వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని విశ్వసించి మారు మనసు పొంది రక్షింపబడి దేవా బాప్తిస్మం పొంది దేవా మీ రాజ్యము కొరకు సిద్ధపడడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ విన్న వాక్యాన్ని గ్రహించే వారిగా చేయండి, ఆ గ్రహించిన వాక్యాన్ని అంగీకరించే వారిగా చేయండి, అంగీకరించిన వాక్యాన్ని అవలంబించేవారిగా చేయండి. దేవా, ఎవరైతే బలహీనతలో ఉన్నారు, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో దేవా, వారికున్న బంధకాలన్నీ మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నారు. ప్రత్యేకంగా మీ కృపను విస్తరింపు చేయమని దేవా, ఈ సమయంలో వాక్యమైన బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యము చేయండి. మీ రాజ్యము కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ నూరంతల ఫలం మీ బిడ్డలు పొందుకుంటూ ముందుకు సాగిపోయే ఆ గొప్ప భాగ్యము దయచేయమని ప్రార్థిస్తూ మీరే తోడుగా నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామములు అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసం ఇక్కడ బిడలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మా అడ్రస్ పాస్టర్ శాంతిబాబు, షారోను ప్రార్థనా మందిరం, మాస్కో బజార్, కారంచేడు. మా ఫోన్ నెంబర్స్ 9951555037 మరి ఒక నెంబర్ 8317635573. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. తప్పక దేవుడు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.